రచయిత బొగ్గుల శ్రీనివాస్ మరణం ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తుందని చెప్పొచ్చు. ఆయన మరణం వెనుక ఖచ్చితంగా ఎవరిదో హస్తం ఉంది అంటూ కూడా అటువైపు కుటుంబ సభ్యులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఆయనకి ఏం జరిగింది ఏంటనే విషయాలు కొంతవరకు తెలియాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ అతనికి అసలు డ్రైవింగ్ రాకపోయినా కూడా మళ్ళీ డ్రైవర్ని తీసుకొని వెళ్ళినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా దాదాపుగా ఇది జరిగి కొన్ని గంటలు అవుతున్నప్పటికీ కూడా డ్రైవర్ ఇప్పుడు వరకు కూడా ఎవరికి చిక్కని పరిస్థితి కనిపిస్తోంది. మరి దీనికి సంబంధించి అనేక మంది రచయితలు కూడా స్పందించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి బొగ్గుల శ్రీనివాస్ గారికి బాగా పరిచయం ఉన్న చంద్రమోహన్ రచయిత కూడా ఇప్పుడు మనతో పాటు ఉన్నారు మాట్లాడడానికి. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీకు శ్రీనివాస్ సార్ బాగా పరిచయం అనే చెప్పొచ్చు. ఎందుకంటే తోటి రచయిత కాబట్టి మరి మీతో ఎలా ఉండేవాళ్ళు ఏంటి, ఆయన మరణ వార్త విన్న తర్వాత అసలు మీకు ఏమనిపించిందండి? అంటే బొగ్గుల శ్రీనివాస్ ఉస్మానియాలో స్కాలర్గా చేశాడు. తను పిహెచ్డి చేయటం, ఆ తర్వాత తను ఒక సంచలనం, ఏదన్నా ఒక సంచలనంగా ఉండాలని కోరుకునేవాడు. ఆయన మనస్తత్వం రీత్యా చూసినా కూడా ఎప్పుడూ ఏదో ఒకటి శోధించటం, చదవటం, రాయటం ఇవి ఎక్కువగా ఉండేవి. 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత 2015, 16 ఆ ప్రాంతంలో అనుకుంటాను. 2015లో నేనప్పుడు హైదరాబాద్ బుక్ ఫెయిర్ సెక్రటరీగా ఉన్నాను. అతను 'పవన్ కళ్యాణ్ హఠావో పాలిటిక్స్ బచావో' అనే ఒక పుస్తకాన్ని రాశారు. అయితే ఆ నేపథ్యంలో ఆయన బుక్ ఫెయిర్‌లో ఒక స్టాల్ పెట్టుకోవడం కోసం మా దగ్గరికొచ్చారు. ఆ సందర్భంగానే నాకు పరిచయం. చాలా డేరింగ్‌గా ఉండేవాడు. రాజకీయాల పట్ల కూడా చాలా స్పష్టత ఉండేది. సరే, ఆయన లెఫ్ట్ వామపక్ష రాజకీయాల్లో లేకపోయినప్పటికీ ఒక అభ్యుదయ భావజాలంతోని ప్రజాస్వామికవాదిగా ఉండేవాడు. అతను స్టాల్ పెట్టుకునే సందర్భంలో అతన్ని ఆ రోజు పవన్ కళ్యాణ్‌కి సంబంధించినటువంటి ఆ పుస్తకంలో ప్రత్యేకంగా ఆయన పవన్ కళ్యాణ్ కుటుంబం గురించి, ఆయన పెళ్ళిళ్ళ గురించి, లేదు ఆయన సమాజానికి ఒకవైపున చేగువేరా చెప్తూ, ఈరోజు మనం అంటే ఒక దశాబ్దం క్రితమే పవన్ కళ్యాణ్ ఎలాంటి రాజకీయాలు చేస్తారని ఊహించి రాసినవాడు బొగ్గుల శ్రీనివాసు. అంటే అతను ఏ రకంగా రాజకీయాలు చేయబోతున్నాడని కూడా ఊహించి రాశాడు. అయితే ఆ 2015 తెలంగాణ వచ్చిన తర్వాత బుక్ ఫెయిర్‌లో స్టాల్ పెట్టే సందర్భంలో అతని స్టాల్ పెట్టకుండా కొద్దిమంది అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనుకోని చెప్పొచ్చు. పవన్ ఫ్యాన్‌ను ఆయన బెదిరించటం, ఆయనకి ధమ్కీలు ఇయటం ఇయన్నీ చేస్తున్న సందర్భంలో ఆ రోజు హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ గారిని, అదేవిధంగా సెక్రటరీగా ఉన్న నన్ను కలవటం జరిగింది. ప్రత్యక్షంగా నేను నాటి హోమ్ మినిస్టరు నాయని నరసింహారెడ్డి గారు యొక్క సహకారంతోని నాయని నరసింహారెడ్డి గారి దగ్గరికి ఆయన ప్రత్యక్షంగా వెళ్ళాము. నాయని నరసింహారెడ్డి గారు స్పందించారు. వాడెవడురా మన్ని అసలు స్టాల్ ఉండటానికి, నీ రైట్ నీకు అని చెప్పేసి ప్రొటెక్షన్ ఇచ్చి 2 సెక్యూరిటీ గార్డుల్ని దాదాపు అక్కడ 10 రోజుల పాటు బుక్ స్టాల్ ఏర్పాటు చేసేందుకోసం బుక్ స్టాల్ దగ్గర ఒక 2 సెక్యూరిటీ గార్డులను కూడా ఏర్పాటు చేశారు. అంటే ఒక ప్రజాస్వామికంగా పుస్తకాలు పెట్టుకొని, పుస్తకాలు అమ్ముకొని, తన భావజాలాన్ని, తన భావాల్ని స్వేచ్ఛగా పంచుకునేటువంటి అవకాశం ఉన్నదాన్ని స్టాల్ పెట్టుకోకుండా చేసినటువంటి అలాంటి థ్రెట్ ఉన్న సందర్భంలో మేము ఆ రోజు నాయని నరసింహారెడ్డి గారి హోమ్ మినిస్టర్ యొక్క సహకారంతోని మేము స్టాల్ పెట్టేందుకోసం, ఆయన పుస్తకాలు అమ్ముకునేందుకోసం అయితే ఫస్ట్ 2 రోజులు మా పాటు బాగా ఇబ్బంది పడ్డాడు. వచ్చేటువంటి ఈ థ్రెట్ వల్ల ఆయన ఇబ్బంది పడుతున్న సందర్భంలో మేము వారికి సహకారం ఇచ్చాము. ఆ సందర్భంలోనే నాకు పరిచయం. ప్రతి పుస్తక ప్రదర్శనకు కూడా వచ్చేవాడు. నెక్స్ట్ కూడా దాన్ని కంటిన్యూ చేసేవాడు. ఆ రోజు నేను ఒక పబ్లిషింగ్ హౌస్ జనరల్ మేనేజర్‌గా కూడా ఉన్నాను. దాదాపు ఆయన పుస్తకాలను నేనే దాదాపు స్టోర్ చేసి, ఆ తర్వాత కాలంలో ఎక్కువ పుస్తకాలు ఇటు తెలంగాణకి, ఆంధ్రాకి విస్తృతంగా తీసుకెళ్లే దాంట్లో కూడా నా పాత్ర అనేది కూడా ఉన్నది. ఆయన అంటే ఒక ప్రజాస్వామికంగా ఉండాల్సినటువంటి రచయిత తన ప్రజాస్వామిక భావాలని పవన్ కళ్యాణ్ పైన ఆయన అభిప్రాయాలను ఆయన పంచుకునే అవకాశం ఉంది. ఒక రచయితగా ఆయన రాసుకునే అవకాశం ఉంది. మార్కెట్‌లోకి, ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. దాన్ని తీసుకెళ్లే సందర్భంలో ఇలాంటి థ్రెట్స్ రావటం అనేది బాధాకరం. దాన్ని మేము ఛేదించి దాన్ని మేము కూడా మీరు ఇందాక చెప్పడం జరిగింది, అనేక సార్లు అతనికి బెదిరింపు కాల్స్ రావటం కావచ్చు, లేకపోతే కొంతమంది దాడి చేయడం, ఇలాంటి వివాదాలు కూడా అనేకంగా ఉన్నాయని చెప్పొచ్చు ముందు నుంచి కూడా. మరి అదేమన్నా దీనికి అనుమానంగా చూడొచ్చు అంటారా అతని మరణానికి? అదే సడన్‌గా ఇప్పుడు మన లాస్ట్ బుక్ ఫెయిర్‌లో కూడా అందరిని కలవటం,
కొద్దిగా హుషారుగా తిరగటం ఇయన్నీ గూడా చూసాం. కానీ సడెన్‌గా ఎందుకు ఈ రకంగా అనుమానాస్పదంగా గూడా మాకు గూడా అనిపిస్తుంది. అసలు ఖమ్మం వెళ్ళాలి అంటే గూడా లేదు, భద్రాచలం అటు పైవైపు వెళ్ళాలన్నా గూడా సూర్యాపేట నుంచి హైవే ఉన్నది. హైవే వైపుకెళ్ళకోకుండా పాలేరు జలాశయం వైపు ఎందుకెళ్లారీళ్ళు? పాలేరు జలాశయం వైపెళ్తే అందులో కారు డైరెక్ట్‌గా అందులోకెళ్ళిపోయి డ్రైవర్ మాత్రం ఎస్కేప్ అయిపోవటం, ఈయన బయటికి రాకుండా ఉండాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? అంటే దీని ఎనకాల ఏదైనా కుట్ర కోణం ఉందా అనేది గూడా ఒక చర్చ జరుగుతుంది. ఆహ్, దీన్ని మీరు ఛేదించాల్సినటువంటి అవసరం విన్నప్పుడు ఇది. ఈ వార్త మీరు విన్నప్పుడు అక్కడ అంటే రోడ్ ఏదైతే బాగోలేదో అక్కడి నుంచి వెళ్ళటం, ఇంకోటి ఆయనకి డ్రైవింగ్ ఇప్పటి వరకు కూడా ఆయన డ్రైవింగ్ నేర్చుకోకపోవడం, ఒక వ్యక్తి మీద ఆధారపడడం అనేది దీన్ని ఎలా చూడొచ్చంటారు ముఖ్యంగా? అంటే మేడం, డ్రైవింగ్ రాకపోవడం అనేది అది వాళ్ళు రాకపోతే వదిలేస్తారు. ఒక డ్రైవర్ ఉన్నాడు గదా! డ్రైవర్‌ని పెట్టుకొని పోయాడు గదా! ఇప్పుడు ఆ డ్రైవర్ ఎవరు? ఆ డ్రైవర్ ఎక్కడి నుంచొచ్చాడు? డ్రైవరు ఎందుకు పాలేరు అటువైపు ఎందుకెళ్ళాడు? రిజర్వాయర్ వైపు ఎందుకెళ్ళాడు? మంచి హైవే ఉండగా రిజర్వాయర్ వైపు ఎందుకెళ్ళాడు? ఇయన్నీ వాటన్నిటిని కుట్ర కోణం నుంచి ఛేదించాల్సినటువంటి అవసరం ఉంది. దీని ఎనకాల ఖచ్చితంగా పవన్ కళ్యాణే ఉన్నాడని మనం చెప్పలేం. కానీ ఎందుకిలా జరిగింది అసలు? ఎందుకంటే ఒక రచయిత, యువ రచయిత, ఆయన ఒక సెన్సేషనల్ రచయిత ఒక రకంగా. 2 రాష్ట్రాల్లో ఈరోజు ఆయన రాసినటువంటి పుస్తకంకి సంబంధించిన దాంట్లో ఆయన ఏదైతే చెప్పాడో ఇప్పుడు స్టిల్లు ఆహ్, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి రాజకీయాలు గూడా అంటే అవకాశవాదంగా తన అధికారం కోసం ఆయన చేస్తున్న రాజకీయాలు కూడా అలానే ఉన్నాయి. ఆ రోజే తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం గూడా గుర్తించి ఆయనకి సపోర్ట్ జేసింది. తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగానే ఈ ఆ రోజు బుక్ ఫెయిర్‌లో గూడా టీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించింది. ఎందుకంటే ఇలాంటి స్వేచ్ఛాయుత వాతావరణం తెలంగాణలో ఉండాలని కోరుకున్నది. కానీ ఇప్పుడు ఎందుకు ఇది కుట్ర కోణం ఏమన్నా ఉందా? లేకపోతే అసలు ఎందుకిలా జరిగింది? చెరువు వైపు ఎందుకెళ్ళింది? పాలేరు రిజర్వాయర్ వైపు కారు ఎందుకెళ్ళింది? అసలు ఆ డ్రైవర్ ఎవరు? అనేది గూడా ఇయన్నీ గూడా ఛేదించాల్సినటువంటి ఇది తెలంగాణ పోలీసు గూడా ఒక సవాల్ మేడం. సో, అంటే మీరు చివరిసారిగా ఎప్పుడు కలిసారు? అసలు ఎప్పుడు మాట్లాడారు? ఏమన్నా మాట్లాడారా మీతో? అంటే నేను చివరిసారిగా హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లోనే మొన్న డిసెంబర్‌లోనే కలిసాం మేడం. పుస్తకాలు బాగా చదివే వ్యక్తి, పుస్తకాలు చదువుతుంటాడు. అంటే ఈ సమాజంలో ఏదైనా అన్యాయం జరిగితే అన్యాయాన్ని ప్రశ్నించేటువంటి వాళ్ళు, అన్యాయాన్ని గొంతెత్తి మాట్లాడేటువంటి వాళ్ళు షార్ట్ టెంపర్‌గా గూడా ఉంటుంటారు ఇలాంటి వాళ్ళు. అయితే దాన్ని సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని దాన్ని అడ్జస్ట్ అయ్యి దాన్ని అర్థం చేసుకొని దీనన్నిటికి కారణం ఏంటి? దీని ఎనకాల ఏం కారణం ఉంది? ఏంటనేది దాన్ని లోతుల్లోకెళ్ళి పరిశీలించకుండా అప్పటికప్పుడు షార్ట్ టెంపర్‌గా గూడా కొద్దిమంది ఇలాంటి వాళ్ళు ఉంటుంటారు. అయితే దాన్ని పక్క నుండి ఎవరు ఎవరో ఒకళ్ళు కొద్దిమంది ఫ్రెండ్స్ ఉండటం, వాళ్ళు వాళ్ళతో పంచుకుంటుంటే ఇలాంటి కొన్ని ఇబ్బందులు లేకోకుండా ఆహ్, ఆ సైకలాజికల్ ఫీలింగ్ ఏం రాకోకుండా ఉండటానికి గూడా అవకాశం ఉంటది. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే అతనుకి బ్యాచిలర్ అనేది అతని జిల్లా కర్నూలు జిల్లా పెళ్లి గూడా ఇంకా కాలేదు. మ్యారేజ్ కాలేదనేది ఆయన భావాలు పంచుకోవటానికి అతను వ్యక్తిగతంగా తన బాధని వ్యక్తం చేసుకోవటం కోసం గూడా మరి మిత్రులు కొద్దిమంది ఎవరైనా క్లోజ్‌గా ఉన్నవాళ్ళు ఉన్నారా అనేది వాళ్ళ 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 ద్వారా ఏమన్నా విషయాలు వస్తాయేమో అని మనం ఆశిద్దాం మేడం. ఎప్పుడైనా సరే ఎవరితో అయినా ప్రాణహాని ఉంది అంటూ ఇలాంటివేమైనా చెప్పడం జరిగిందా అండి? ఎందుకంటే ముందుగానే ఆయనకి ప్రాణహాని ఉంది అని కనుక చెప్పుంటే పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వటమో, లేకపోతే జాగ్రత్తగా ఉండటమో చేసుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేది కాదు. సో ఎప్పుడైనా మీతో గానీ, లేకపోతే ఇతర రచయిలతో కానీ ఎవరితో అయినా చెప్పడం జరిగిందా ఈ మాట? అసలాయన ఎప్పుడూ ప్రాణహాని ఉందని ఎప్పుడూ చెప్పలేదు మేడం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పుస్తకం వచ్చినప్పుడు గూడా ఆ రోజు ఫోన్ కాల్స్ వచ్చాయని మేము ఆ రోజు నాటి హోమ్ మినిస్టర్‌ని కలిసాం తప్ప, ప్రాణహాని ఉంది, నన్ను చంపేస్తారు, ఈ రకమైన వాతావరణం ఉందనేది ఏ రోజు ఈ ఈ 10 ఏళ్ల కాలంలో ఆయన వ్యక్తం చేయలేదు. కానీ సడెన్‌గా ఇది ఈ ఆయన చనిపోయినటువంటి వ్యవహారం ఇయన్నీ చూస్తే మాత్రం దీన్ని పోలీసులు కొంత ఛేదించి ఏంటి కారణం అనేది కూడా బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం అనేది ఉన్నది. ఒక రచయితకి ఈ రకంగా జరిగింది అన్న తర్వాత ఎందుకు జరిగింది? ఏంటి? అనేది కూడా సమాజం ముందు పోలీసు వారు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది మేడం. పెళ్లి పట్ల అసలు ఎలాంటి అభిప్రాయం ఉందండి? ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం పెళ్లి విషయంలో కొంతవరకు నిరాకరిస్తున్న వ్యక్తులు అనేక మంది ఉన్నారని చెప్పొచ్చు. దాంట్లో అనేక మంది రచయితలు కూడా ఉన్నారు. ఆయనకేమన్నా పెళ్లి పట్ల ఎలాంటి అభిప్రాయం ఉండేది? ఏంటి అసలు? మేడం, పెళ్లి అనేది అది వ్యక్తిగతం. ఎవరు కొద్దిమంది ఆహ్, హ్మ్, వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్‌ని బట్టి గూడా, వాళ్ళ యొక్క ఇష్టాలను బట్టి గూడా వాళ్ళకి నచ్చకపోతే పెళ్లి జేసుకోరు. వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ జేస్తుంటారు.
వాళ్ళు సమాజానికి ఏం అందించారు? వాళ్ళు సమాజంలో ఎలా ఉన్నారు? అనేది ఎందుకంటే ఈరోజు సింగిల్ విమెన్ ఉన్నవాళ్ళు ఉన్నారు. ఆహ్, సింగిల్ మ్యాన్ ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకోకుండా సమాజంలో కొన్ని లక్షల మంది ఉన్నారు. దాన్నేముంది మేడం? దానికి దీనికి సంబంధం ఏముందసలు? కొంతవరకు చూసుకుంటే ఈ వార్త మీరు విన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులతో లేకపోతే వాళ్ళ బ్రదర్స్‌తో మాట్లాడే ప్రయత్నం ఏమన్నా చేశారా? మేము గూడా సోషల్ మీడియాలో ద్వారానే ఎక్కువ మంది స్పందించారు మేడం. కుటుంబ సభ్యులతోని కాంటాక్ట్ జేయటానికి ప్రయత్నిస్తే మాకైతే ఎవరు అందుబాటులో లేరు. అది వాళ్ళదెక్కడో కర్నూలు జిల్లా అని జెప్పేసి అన్నారు. ఆ విషయాలు ఇంకా మనం పూర్తిగా లోతులోకి ఎళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. మాకైతే ఇంకా పూర్తి స్థాయిలో ఇటు రచయితలకు గాని, లేపోతే ఈ పుస్తక రంగం వైపు ఉన్నటువంటి వాళ్ళకి గాని ఎవరికీ ఇంకా పూర్తి స్థాయి సమాచారం అయితే లేదు మేడం. యెస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ ఒకవైపు నుంచి చూసుకుంటే బొగ్గుల శ్రీనివాస్ గారి మరణం ప్రతి ఒక్కరికి కూడా ఒక తీరని లోటు అని చెప్పొచ్చు. అదేవిధంగా ఆయన మరణం వెనకాల ఎన్నో అనుమానాలున్నాయి. అసలు ఆ డ్రైవర్ ఎవరు? ఆ డ్రైవర్ ఎందుకు ఇప్పుడు కనిపించకుండా పోయాడు? అదేవిధంగా అతని సొంత స్నేహితుడు ఎన్నో ఏళ్ల నుంచి అతనితో ఉంటున్న స్నేహితుడు కూడా ఈరోజు కనిపించకుండా ఉన్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. కుటుంబ సభ్యులు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే అది యాక్సిడెంట్ లాగా ఎక్కడ కూడా ఎటువంటి కోణాలు కూడా లేవు. ఆయన ఒంటి మీద శ్రీనివాస్ అనే రచయిత మీద ఒంటి మీద అనేక గాయాలు కూడా ఉన్నాయి అంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఆయన మృతదేహం కూడా ఇంటి వద్దకి చేరుకుంది. అంత్యక్రియలకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయని చెప్పొచ్చు. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.